శ్రీ విఏకే రంగారావు గారి ఆలాపన 15వ భాగం 10/3/25. 98వ శీర్షిక మనిషి మర్రి విత్తనమే అయిన సాధనతో వటవృక్షం కాగలడు. బి. శ్రీనివాసరావు, హైదరాబాద్. నేను మెచ్చిన సినిమా చరిత్ర ఎస్వి రామారావు రచన తెలుగు తెర. భూతద్దంలో చూస్తే మీలాంటి వారికి ఒకటి అలా తప్పులు కనిపిస్తాయేమో కానీ నాకు కనిపించలే. నిజానికి అందులో తప్పులు లేకపోలేదు, కానీ ఒక్కటి, ఆ రచయిత ఈ తప్పులెత్తి చూపిన ముగ్గురికి కృతజ్ఞతతో ఉత్తరాలు రాశారు. ఆ తప్పులు మరిముద్రణలో దిద్దుకులు. అది అతని గొప్పత. దీని వలన అతని రచన పుటం వేసినట్టు బాగుపడి. మీరు ఇటీవలే మరొక సందర్భంలో అతన్ని క్షమించెయ్యండి అన్నారు. అది అసంభావ్యం, అసందర్భం, అనవసరం. ఇద్దరి మధ్య జరిగిన దానికి క్షమాపణలు, క్షమించెయ్యడాలు, బహిరంగంగా ఎవరో చేసిన తప్పును క్షమించమనడానికి మీరు నేను ఎవరికి అన్యాయం జరగకూడదు. నిజమే, కానీ ఆ నామానాయుడికో బాలసుబ్రహ్మణ్యానికో జరిగితే నేనంత బాధపడ. దాన్ని ఎదిరించే స్తోమత వాళ్లకు. కానీ దివంగతులైన దాశరథికు, ఘంటసాలకు అన్యాయం జరుగుతుంటే ఊరుకోవడం అపచ, ప్రోత్సహించటం దౌష్ట్యం. అది దురుద్దేశపూర్వక. కీర్తిశేషులైన కీర్తిశేషుల పైకము పేరు నష్టపరచాలని చేస్తే క్షమించడమా? తల తీసి మొలయ్య. చచ్చిన వాళ్లకు తాజ్మహల్లు కట్టించక్కర్లా. వారి తులసి కోటలు వెరగొట్టి తమ ఇళ్ళు చుట్టూ తాపడాలు చేయించుకుంటున్నారే, వారి భరతం పట్ట మీలాంటి సునీత హృదయాలు ఏమనుకున్నా సరే పట్టి తీరుతా. బొబ్బిలి వేణుగోపాలుని అర్చించి బొబ్బిలి సంస్థానాన్ని అలరించి జన్మ సార్థకం చేసుకొని సాని సీతారాం ద్వారా నాకు సంక్రమించిన గుణం నాట్యమంటే ఆరాధన. దాదాపు 70 ఏళ్లుగా కొనసాగిన ఈ పూజలు తెలుసుకున్న విషయాలు ఎన్నో. ఒక నాట్య కళాకారుడికి, నర్తకికి ప్రతిభ ఉంటే చాలదు, నిరంతర సాధన ఉంది. ఈనాటి చదువులతో, పోటీలతో సతమతమవుతున్న యువత అది సాధ్యమా అని అడగనక్కర్లా. సాధ్యమైన వాళ్ళకే పట్టుబట్ట, సాధించిన వాళ్ళకే కిరీటం. ఈ రెండింటికంత ముఖ్యమే సక్రమమైన పద్ధతి, సరి అయిన గురువు దొరకదు. కూచిపూడి నాట్యానికి అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిన మహానుభావు వెంపటి చినసత్యం. అతని శిష్యురాల్లో గురువుగా అశేష కీర్తి చెమటోటి సాధించిన వ్యక్తి బాలా కొండలరావు. నర్తకిగా, నాట్య సంవిధానకర్తగా కూడా ఆమె అసాధ్యురాలు. 30 ఏళ్లుగా ఆమె నాట్యం, నిర్దేశకత్వం, గురుత్వం గమనించి అంటున్న మాటలు. ఆమె చిరంజీవులు ఆనందశ్రీ 15, మృదంగం ఆదిత్య, బుల్లి బ్రహ్మం 13. నాట్యం ఈ కళావాహిని జీవనది అని నిరూపిస్తారు. అటువంటి గురువు దొరకటం చిరంజీవి విఎస్ఎస్ కామేశ్వరరావు విశాఖపట్నం అదృష్టం. నేను అతనికి రంగస్థలంపై 3 మార్లు గురువు దగ్గర నాట్యం అభ్యసిస్తున్నప్పుడు 2 సార్లు చూసి, అభినయానికి తగిన రూపం, నాట్యానికి ఒదిగే శరీరం,
ఈ రెంటిని మేళవించే ప్రతిభ ఉన్నాయి. అయితే జీవనోపాధి కావలసిన చదువులు సంధ్యలు అతనివి పట్టే పగ్గ. గురుభక్తితో చిత్తశుద్ధితో కృషి కైంకర్యంతో ముందుకు సాగితే ఆ చిరంజీవే ఒక కొలమానం కాగలడు. ఆ రోజు కోసం ఎదురు చూసే వాళ్లలో నేను ఒకడి. అతడు ఇలా ఉంటాడు. అభినయం 4 విధాలని. అవి ఆంగికం శరీరంతో చేసేది, వాచికం నోటి ద్వారా చెప్పే వచనం పాడే పాట, ఆహార్యం మేకప్ అలంకారం, సాత్వికం స్థూలంగా మనోభావజనితమై ముఖం ద్వారా ప్రకటింపబడి అని చెప్పుకుంటాం. ఇవి భరతుడు సుమారు 1000 ఏళ్ల ముందు నిలబెట్టిన నిర్వచనం. ఇప్పుడు ఆ అర్థాలను విస్తరించుకోవాలి. ఆంగికమంటే శరీరం ద్వారా వ్యక్తమయ్యేవే కాదు, ఆ శరీర అంగాల ద్వారా కదలించేటువంటి వస్తువులతో వ్యక్తపరచేది కూడా. అంటే చేతితో ఒక రుమాలు ధరించిన మాత్రాన ఇది ఆహార్యం, ఊపితే కాలితో ఒక బంతిని నడిపితే, తలతో ఒక యవనికను ఒత్తిగించి చూస్తే ఇదంతా ఆంగిక. వాచికం అంటే పాట, పద్యం, వచనం, సంగీతం మాత్రమే అనుకుంటే కాదు. ప్రేక్షకునికి వినబడేంతంతా వాచికం. అది శబ్దం కావచ్చు, ఉద్దేశపూర్వకమైన నిశ్శబ్దం కావచ్చు, కిటికీలు కొట్టుకుంటున్న చప్పుడు, కత్తులు దూసిన రాపిడు, ఏదైనా సరే ప్రేక్షకుడు చెవి ద్వారా గ్రహించేదంతా వాచికం. ఈ ఆహార్యం అంటే ప్రేక్షకుడికి కనపడేదంతా. మెల్లగా లేచే తెర, తటాలున పడే తెర, అన్ని విధాల లైటింగ్ ఎఫెక్ట్స్, చేసుకున్న మేకప్, వేసుకున్న దుస్తులు, పట్టుకునే పరికరాలు, చేట, విసనకర్ర, చీపురు, సిగరెట్టు, అగ్గిపెట్టె పట్టుకున్నంత వరకే. కదలిస్తే అది ఆంగికం కింద జమ. సాత్వికం చాలా మటుకు ముఖాభినయం ద్వారానే వ్యక్తమైన బాడీ లాంగ్వేజ్ అని ఆంగ్లంలో చెప్పుకునేదంతా దానిలో భాగం. ఎదురు చూపులతో ద్వారం దగ్గరకు వచ్చి కృష్ణుడు రావటం లేదని తెలుసుకొని నిట్టూర్పలతో ఉస్సూరుమంటూ త్రిభంగమైన శరీరం సాత్వికమే, ఆంగికం మాత్రమే కాదు. ఇంకొక చిన్న విషయం, ఇలానే మరికొన్ని 2 విధాలు చెందవచ్చు. చేతులతో చప్పట్లు కొట్టినట్టు నడిస్తే అది ఆంగికం, కానీ శబ్దం ఉత్పన్నమైతే అది వాచికం. అలానే రక్కసుల వికటాట్టహాస, బొబ్బలు, ఆక్కుల ఆక్రందన వినపడకపోతే ఆంగికం, వినపడితే వాచికం. ఈ రెంటి కలయిక సాత్వికం కూడా. నా హృదయ పీఠికలో నాట్యమాడే దేవ, నాగభూషణ వేగ నన్నేలుకో, ప్రకృతి శోభలో పరంజ్యోతివై వెలసి ప్రణయ తాండవమూర్తి పాలనేత్ర, నీ నాట్య జ్యోతియే నిఖిల లోకాలలో పండు వెన్నెలలా నిండియున్న పరమేశ్వర, నీకు ప్రణతులివిగోనయ్యా, దీవింపు మామమ్ము దివ్య ప్రభ. ఈ పాటకు నాట్యరచన శ్రీమతి బాల చేస్తే, దాన్ని చిరంజీవి కామేశ్వరరావు అభినయం చేస్తే చూడాలని నా కోరిక ఏనాడు తీరేను. 99 కేఎన్టీ శాస్త్రి వ్రాసిన చిత్తూరి నాగయ్య కథ ఇతులేల చేశావయ్యా అది ప్రశ్న. చిత్తూరు వి నాగయ్య గురించి నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాకు కేఎన్టీ శాస్త్రి ఆంగ్లంలో వ్రాసిన పుస్తకం మోనోగ్రాఫ్ పబ్లికేషన్స్ డివిజన్ ద్వారా విడుదలై 170 పేజీలు, ఎన్నో అరుదైన ఫోటోలు, అందమైన నటనను, పాడనాన్ని, సంగీత దర్శకత్వాన్ని, నాటక భక్తిని సినిమాదిరికి మార్చిన కొందరిలో నాగయ్య గారు ముఖ్యం. అంతకుముందే కర్ణాటక గాత్ర సంగీతం అభ్యసించినవాడు. నాటకాలు నటించాడు. త్యాగరాజ కీర్తనలు, జాబడీలు, నాటకాలు, పాటలు, పద్యాలు, నాటకాలు గ్రామ్ఫోన్ రికార్డులకు ఎక్కించాడు. 1940 ముందే ఎన్నో విఫల ప్రయత్నాలలో డబ్బు ఆశలు వమ్ము చేసుకొని ఇది ఇప్పటి యువతకు అనుభవైక వేద్యమే.
చివరికి హెచ్ఎం రెడ్డి గృహలక్ష్మి 1938లో నాయిక సోదరుడిగా తెరకెక్కి రాధా అభాగ్య సోదరి, కళ్ళు మానండోయ్ బాబు, రెండు భారత వీరులార అనే పాటలతో నటనతో ప్రజలకు ఈ చిత్రం తీసిన రోహిణి సంస్థలో భాగస్వామ్యులైన బిఎన్.కెవి రెడ్డి గార్లకు బాగా దగ్గరై వారు విడిపోయి స్థాపించిన వాహినిలో చేరి తన అదృష్టాన్ని పండించుక వారి వందే మాతరం 39, సుమంగళి 40, దేవత 41, భక్తపోతన 42, స్వర్గసీమ 1945, యోగి వేమన 1947 చిత్రాలలో ప్రధాన వేషం, సంగీత దర్శకత్వం వహి తెలుగు సినిమా చరిత్రలో తన స్థానం సుస్థిరం చేసుకొని స్వంతగా రేణుకా సంస్థ తావి భాగ్యలక్ష్మి 1943, పి పుల్లయ్య దర్శకత్వం, బిఎన్ఆర్ సంగీతం, చాగయ్య 1946, నాగయ్య దర్శకత్వం, జఠాలాల్ మాణిక్జీ శర్మ పెట్టుబడి పెట్టగా అవర్ ఇండియా ఫిలిమ్స్ పతాకాన నా ఇల్లు ఎండ్ వీడు 1953, నాగయ్య దర్శకత్వం, సంగీతం దేవులపల్లి సాయి, స్వంత విఎన్ ఫిల్మ్స్ కోసం భక్త రామదాస్ 1964లో తీశారు. ఆయన్ని పాల్ ముని అంటారు. అంటే హాలీవుడ్లో పాల్ ముని అనేటువంటి వాడు ఎంత సాత్వికాభినయం చేస్తాడు, మన చిత్తూరు నాగయ్య గారు అలా చేస్తారు. ఇందులో మొదటిది సాధారణం, రెండవది మకుటాయమ, మూడవది పర్వాలేదు, నాలుగవది తన వయస్సు వలన 6 ఏళ్ల నిర్మాణ కాలం వల్ల ముసలిదైంది. ఇందులో నా ఇల్లు ఎన్బి తప్ప తక్కినవన్నీ దొరుకుతూనేవి. తదుపరి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో కొన్ని వందల వేషాలు వేసిన అవి చాలా మటుకు చిల్లర మల్లరవే. తెనాలి రామకృష్ణలో తెమ్మరుసు, మహిషాసురి మర్దనిలో శుక్రాచార్యుడు నాకు బాగా జ్ఞాపకం. మరో 2 వృద్ధ వేషాలు చిత్రాలు గురించి, అవి 2 కె రామనాథ్ దర్శకత్వం వహి బీదల పాటలు. ఏళై పడుంపాడు 1950 చాలా విజయవంతం. మొదటి మారుగా పూర్తి దుష్ట పాత్ర వేసిన విడుదలై రిహాయ్ 54లో తమిళం, హిందీ. తమిళంలో మన్ను కరిచింది, హిందీలో అసలు విడుదలే కాల. 1940లో సముద్రాల వెంకట రాఘవాచార్య రచనలు తానే స్వరపరిచి కన్నాంబతో పాడిన ప్రేమ గీతాలంటే నాకు చాలా ఇష్టం. పోవోయి విడిపోవోయి, ఆహా ప్రేమ పూజారి, నేను సంకలనం చేసి నాగయ్య కన్నాంబ అలనాటి అందాలులో తమిళంలో పాడిన ప్రైవేట్ గీతాలు చెప్పుకోదగినవేమి కావు. ఈ పుస్తకంలో ఉన్న నాగయ్య జీవితం రచయిత శాస్త్రి నీటిలో మరిగించి ఫెనైల్తో కడిగి దెట్టాలు తల్లి శుద్ధి చేసి నాగయ్య తన ఆత్మకథలో నిర్భయంగా చెప్పుకున్న చీకటి సంగతి ఈయన వెళ్ళవేయబోనటం అనవసరం. దానకర్ణుడు, శ్రీనగర్లోని వాణిమహల్ నాగయ్య గారి ఔదార్య ఫలమే. డబ్బులాగినవాడు, విషయాతీతుడు, విషయలోలుడు అన్నీ ఆయన. కానీ ఈ బోర్సు కోణం ఈ పుస్తకంలో కొట్టవచ్చేలా కనబడే డజన్ల కొద్దీ తప్పుడు ప్రిఫేస్ నుండి ప్రారంభం. నాగయ్య ఆత్మకథకు సంపాదకుడు ఇంటూరి కాదు. బాలగంధర్వ న్యూ థియేటర్స్లో చిత్రాలలో నటించలేదు. 38వ పేజీలో కనపడే దేవతలో కుమారి కాదు, వందే మాతరంలోని కళ్యాణ్. 2వ మారు తీసిన బీదల పాటలు అదే పేరుతో విడుదలైంది. నిరుపేదలు రచన పొరపాటు తప్పు. కర్ణాటక హిందూ సంగీతజ్ఞులు విస్తుపోయి నవ్వుకుంటారో ఆగ్రహిస్తారో తెలియదు, కానీ కేఎన్టీ శాస్త్రి అజ్ఞానం ఈ శాస్త్రం గురించి అపారం. త్యాగరాజ కృతులు 24,000 ఉన్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ తెప్పించిన పాశ్చాత్య సంగీత కచేరీ మైసూర్ వాసుదేవాచార్యులు కథన కుతూహల రాగాన్ని సృష్టించాడట. పాపనాశం శివన్ త్యాగయ్యలో ఎంఎల్ వసంతకుమారి జావళి నా ఇల్లులో పాడారట. అన్ని అబద్ధాలే.
ఇంకా నయం త్యాగరాజు వచ్చి రామదాసులు కబీర్ వేషం వేశారు అనల. ఇంకా అందరూ నవ్వుకునేందుకు కొన్ని విషయాలున్నాయి. రాముడు పోతనను రామాయణం రాయమని అడగడం, పోతన రామాయణాన్ని వ్రాయడం, భక్త పోతన తెలుగులోనే కాక తక్కిన భాషల్లో కూడా తయారైందనడం ఈ కోవకు చెంది. ఇప్పటికీ నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ అధినేత పీకే నాయర్ దీన్ని సాంతం చదివే ప్రచురించడానికి అనుమతించాడా? అతనికి దొసుగులు తెలిసాయనుకోకపోవడం తెలిసే అనుమతించడం, చదవకే అనుమతించడం క్షమార్హాలు కాని నేర. సినిమా చరిత్రను అవి భ్రష్టు పష్టిస్తున్నాయి కనుక పుస్తకం దృష్ట్యా ఇటులేల చేశావయ్య. ముద్దుబిడ్డలో నాగయ్య పాట వేద్దామనుకో, కానీ అది ఆరుద్ర రామలక్ష్మణ వలపుల కథకిది తొలుపలు విశాలాంధ్రలో దొరికేది కనుక మరొక పాట అంత సులభంగా చిక్కంది ఇస్తున్నా. జీవిత మార్గమికేది జగాన నాకు అనల చేది అసలదేది అంబర వీధి రేరికి గాలి కేళీ హవేలి పల కడకది గాలికే పోయి చేసిన పనియా వీసరపోయి వాసికి మొదలే మొసంబాయి భావి నిరాశితమాయి. ఇన్నేళ్ల తరువాత ఈ మాటలు కొంచెం వింతగా కనిపించు, కానీ ఆనాడు ఆ చిత్రంలో నాగయ్య దొరల టోపీ పెట్టుకొని అవుట్డోర్లో తిరగాడుతూ ఉండటం ఆకర్షణి. పాత్రోచిత సందర్భ శుద్ధం అయిన వరుసలో పాడుతుంటే హాయి హాయి అనుకున్న వేల మందిలో నేను ఒక్కడినే వేరు మాతృడిని. నా వయస్సు అప్పుడు 12. 100వ శీర్షిక చిరంజీవి సర్వసిద్ధ చైతన్య కుమార్. గొల్లవాపల్లి చిన్నవాడైన సిద్ధి పెద్దది. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ఆశీస్సు హామీను తలసుకోవాలి. 100 ఆలాపనలు పూర్తయిన ఈ తరుణంలో శ్రమ శ్రద్ధ ఉంటే, త్రికరణ శుద్ధితో కొనసాగితే చిటారు కొమ్మ దానికదే వంగుతుంది. మిఠాయి పొట్లం చేతికి ఇలా అందుతుంది. ఇది కృతజ్ఞత. వరుసగా ఈ శీర్షకు నన్నెంచుకున్నందుకు, మరి 100 వారాలు సాగనిమ్మన్నందుకు, యాజమాన్యానికి నేనిచ్చిన 5-6 పేర్లలో అన్నీ మల్లాది వారి కథలవి. ఆలాపనలు ఎన్నికనందుకు సౌభాగ్యవతి పాటిబండ్ల విజయలక్ష్మికి నా దస్తూరి ఛేదించిన మద్రాస్ ఆఫీస్ సిబ్బంది మోహన్ రావు కృష్ణలకు 2-3 వారాలకొక మారు నా ఆటోగ్రాఫ్ తీసుకొని ఆలంబనందించే ప్రసాద్కి ఎన్ని ఉన్నా శీర్షిక ఎంతదైనా రాసేవాడెంతటి వాడేను. పఠితల ఆదరణ లేకుండా ఏది ఎంతకాలం మనను. నేను ఆశించినంతగా వారు స్పందించకపోయినా, వారు ఎదురు చూసే విధంగా నేను ప్రతి వారం దీన్ని నిర్వహించలేకపోయినా ఆ లోపం నాది. అంతేకాదు, ప్రూఫ్లు దిద్దుకునే అవకాశం నాకున్నది. కాబట్టి ఈ శీర్షికలో వచ్చిన తప్పులన్నిటికీ కాదు 99% నేనే బాధ్యుడు. చెప్పుకోవంత వరకు కృతజ్ఞత ఒక బరువు, చెప్పుకున్న తర్వాత అదొక గౌరవం. ఇరుపక్షాలు. ఇక నేను పఠితలకిచ్చిన హామీ ప్రతి వారం కొత్త విషయాలు దిశలలో పయనిస్తూ పాటలు ఆధార సజ్జమంగా 1000 విధాలైన సంస్కృతిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. మీ మంచి కోరే రుసుము ఎప్పటిలాగా మీ ఇష్ట నచ్చినవి నచ్చనివి పేరుగా నిర్మోహమాటంగా తెలుపటమే. బొబ్బిలి దగ్గర గొల్లపల్లి గ్రామంలో దాదాపు 78 ఏళ్లుగా విశ్వబ్రాహ్మణ కులం వాడు మేల్తరమైన వీణలు తయారు చేస్తారు. 60 ఏళ్ల కిందట నేనుండే రాజ్యమహల్కి వచ్చి వడ్రంగం చేసే లక్ష్మణ వీణ తయారీలో నేర్పరి అని ఆనాడు నాకు తెలియదు. అతని బంధువే 3 ఏళ్ల క్రితం చిట్టిబాబు శిష్యురాలు
సుధీంద్ర బెంగుళూరులో నిర్వహించిన వీణ సెమినార్లో పాల్గొన్న సర్వసిద్ధిచ్చిన సూర్య అతను చేసిన వీణ దానికి కట్టిన మేళం ఎంతో ప్రశంసించారు అక్కడ వీణా వాదన ధురీలు. ఇప్పుడు అలా చేసే స్థితిలో అతను లేకపోవడం విచారించాల్సిన విషయమే అయినా అతని కుమారుడు ఇంకా 20 కూడా నిండనివాడు. చిరంజీవి చైతన్య కుమార్ పెద్ద వీణలే కాక గృహ అలంకరణకు జ్ఞాపికలకు ఉపయోగపడే చిన్న వీణలు ఒక్కడే తయారు చెయ్యగలడు. మేళం కట్టడము నేర్చుకొని తండ్రిని మించిన వాడు కావాలని నా ఆశీర్వాదం. తెలుగు సినిమాలో నాకు తెలిసినంత వరకు మొదటి వీణపాడు సారంగధర 1930 దర్శకుడు పి. పుల్లయ్య రోజు చిత్రాంగి పాత్రధారిణి పి. శాంతకుమారి పాడుతుంటే వెనక నుంచి వీణ వాయించిన విదుషీమణి లలితా వెంకట్రామ. ఈ త్యాగరాజ కృతి విస్సమ్మ 1955లో వినపడి రాగం ఆందోళిక, తాళం దేశాది కానీ చాలా మటుకు ఆది తాళంలోనే పాడుతున్నారు. రాగ సుధారస పానము చేసి రాజిల్లవేవో మనస యోగ యోగ త్యాగ భోగ ఫలమొసగే సదాశివమయమగునాదోంకార స్వర విధులు జీవన్ముక్తులని త్యాగరాజు తెలియ. 4 పంక్తుల్లో 40 ఏళ్ల పరిశ్రమ ఫలం నిబద్ధ పరచినాడు ఆ మహావాగ్గేయకారు. వివేక రంగారావు, శ్రీమతి ఆర్ భార్గవి మాట అంటే ఇంటర్వ్యూ. ఆమె పూర్తి పేరు రొంపిచెర్ల భార్గవి. ఇక్కడే ఉయ్యూరుకి సుమారుగా 10-12 కిలోమీటర్ల లోపల ఉండే పామరులో ఉంటారు. ఆమె MBBS డాక్టర్ భార్గవి. నమస్కారం అండి విఏకే రంగారావు గారు. నమస్కారం. విఏకే రంగారావు అంటే ఏమిటండి? వెంకట ఆనంద కుమార కృష్ణ రంగారావు. అందులో ఆనంద్ అన్నదే నా పేరు. తక్కినవన్నీ తాతల పేర్లు, దేవుళ్ళ పేరు. రంగారావు మా పూర్వునికి షేర్ ఖాన్ ఇచ్చిన బిరుదు. మేం అలా అనుకోవట్లేదండి. మీరు ఎలా అనుకున్నా సరే ఉన్నదే నేను చెప్పా. అదే నిజం, అదే నిలుస్తుంది. మీకు మల్లాది వారి శాస్త్రం అంటే గొప్ప గౌరవం, భక్తి కదా. మీకు ఆయనతో పరిచయం ఎలా ఏర్పడింది? మీ అనుబంధం ఎలాంటిది చెప్తారా? బాపు రమణ సరాగమాల ఏర్పడటానికి కారకుడు. వాళ్ళిద్దరూ తీసుకెళ్లి శ్రీ శివశంకర రాధాకృష్ణ గారి ఆంధ్రపత్రిక అధినేత నన్ను పరిచయం చేసి నా రికార్డుల కలెక్షన్ గురించి చెప్పి వాటిపై వారం ఒక శీర్షిక వేస్తే బాగుంటుందని చెప్పి సరే అలాగే ఒక శీర్షిక మొదలు పెడదామన్నారు. ఆయన అప్పటికి పేరు కుదరదు. ముళ్ళపూడి గారికి ఫండింగ్ అంటే ఇష్టం. దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. మీలాంటి చదువుకున్న వాళ్ళకే తెలియదు. సరిగమకాలు అని పెట్టే బాగుంటుందన్నారు. కానీ నాకు ఆ కాలు పాలు నచ్చవు. నన్ను మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి పరిచయం చేసి శీర్షికకు ఏ పేరు పెట్టే బాగుంటుందని రమణ వారిని అడిగితే ఒక్క క్షణం ఆలోచించి సరాగమాల అన్న. రమణ బాపు నేను బాగుందంటే బాగుందనుకొని అదే మొదలు. అంతకుముందు వారెవరో నాకు తెలుసు, వారెంతటి వారో తెలియదు. అలా పరిచయం చేసినప్పుడు బాపు రమణ ఆయన కథల పుస్తకం ఒకటి నాకిచ్చా. అది చదివి ఇదేం బాగాలేదండి, నాకేం అర్థం కావటం లేదు, అలా పోక లేనట్టుంది అంటే వారిద్దరూ కలిసి నవ్వుకున్నారు. ఓరి దద్దమ్మ అల్లా. నా మొట్టమొదటి సరాగమాల ఆయన పాట గురించి. కలిమిలేముని సినిమాలో కొమ్మల మీద కోతి కొమ్మచ్చులాడింది తెల్లాని ఓ బుల్లి ఎండ, నేల మీద వాలింది వారు మొగ్గలేసింది నల్లాని ఓ బుచ్చి నీడ అని
షాడో ప్లే గురించి ఆ పాటతో మొదలు పెట్టా. ఆయన ఉన్నంతకాలం ఆయన పెట్టిన పేర్లే మానసోల్లాసం, సరాగమాల, ఆనందమోహన కావ్యమాల నా శీర్షిక ప్రచురణలు ఇచ్చారు. ఆయన పోయిన తర్వాత ఆయన కథ పేర్లు శివరంజని, ఆనందలహరి, వినవేడుక, మలయమారుతం, ఎంచుకలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్నీ జ్ఞాపకం లేవు. ఆలాపన కూడా ఆయన కథ పేరే. మిమ్మల్ని ఆయన ఎలా ప్రభావితం చేశారు? ఇలాంటి పుస్తకాలు చదవాలని చెప్పేవారా? అంటే సాహిత్యపరంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏమిటి? ఒక తల్లికి 8-10 మంది పిల్లలుంటారు. తొమ్మండుగురు సలక్షణంగా వాళ్ళ మీద ప్రేమ ఉండే ప్రేమ కంటే ఏదో ఒకటి తక్కువైన బిడ్డ మీద ప్రేమ ఎక్కువగా. మల్లాది శాస్త్రి గారికి శిష్యులను చెప్పుకోదగినవారు అందరూ మహానుభావులు. యామిజాల పద్మనాభస్వామి, ఆరుద్ర, కొళ్ళపూడి వెంకట్రం, బాబు, మరొకరు వాళ్ళందరి మీద మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ప్రభావం పడకపోయినా వాళ్ళంతా రచయితలే, ప్రతిభావలు. నేను అలా కాదు. ఆయన దిక్కు చూపించి ఇలా వెళ్ళు అని తీసుకెళ్ళాల, నన్ను కొట్టల. కానీ తిట్టి తిమ్మి తీసుకెళ్ళింది ఆరుద్రగా. కానీ మార్గం చూపించింది, దీపం పెట్టింది మల్లాది రామకృష్ణ శాస్త్రిగా. ఎన్నని ఏమని చెప్పను. ఒక విషయం కాంక్రీట్గా చెప్పాలంటే ఆనందమోహన కావ్యమాల మొదలు పెట్టాడు. శ్రీ పంచకం రాయి నాయనా అంట. శ్రీ పంచకం ఎలా రాయాలో నాకు తెలియదు. ఒకదాని పక్కన ఒకటి వ్రాస్తుంటే ఆపి ఒక శ్రీ మధ్యన పైన ఒకటి, క్రింద ఒకటి, కుడి పక్కన ఒకటి, ఎడమ పక్క ఒకటి రాయి. అది నాకు సరస్వతి చేయించిన అక్షరాభ్యాసం. ఇప్పుడు మీలాంటి వాళ్ళ ముందు కూర్చొని ఇలా చెప్పగలుగుతున్నానంటే ఆయన దిద్దించిన అక్షరాభ్యాస ఫలితమే. అది నా నమ్మకం. ఇక ఆయన ముగ్గురి చెయ్యి అని చెప్పాల. ఎప్పుడో నేను ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత ఎస్ఎల్సి పాస్ అయ్యాను, ఇంటర్ ఫెయిల్ అయ్యా. ఇప్పుడు దాన్ని నేను చూసి గర్విస్తున్నా కూడా. ఆయన దగ్గరకు వెళ్ళి కూర్చొని ఏడ్చా. ఏడవటమే నాకు ఇది రాదు, అది రాదు, సంస్కృతం రాదు, వ్యాకరణం తెలియదు, కావ్యాలు రావు అంట. నన్నిలాగా ఓ 10 నిమిషాలు ఏడవని. నాయనా, నీకు తెలియనివి 5, 6 చెప్పావు, ఇంకా నీకు తెలియనివి 108 ఉన్నాయి అన్న. నాకు మంచి చెడ్డ కోపం మల్లాది శాస్త్రి గారి మీద. నీకేమిటి అంటే వచ్చింది. ఆ వయస్సు అలాంటి. ఏమిటి నేను నేడుస్తుంటే మీరు ఇలాగ చెబుతున్నారు. నాకు చదువు చట్టుబండలు లేవు అని నీకు లేవని చెప్పావు. ఇంకా ఎన్నో ఉన్నాయని చెబుతాను. నీకు ఉన్నవి నువ్వు చెప్పుకోలేదు. నీకు నాట్యం మీద ఇంట్రెస్ట్ ఉంది. పదాల గురించి కొంత తెలుసు. పాత సినిమా పాటలంటే నీకు ఇష్టం. నీకు శ్రమ శ్రద్ధ వీటిలోనే చూపిస్తే సరస్వతి నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. ఈ మాటలన్నీ ఆయన అలా అప్పుడు నేను చెబుతాను, గుర్తు తెచ్చుకో. తర్వాత సరస్వతి నా ఇంటికి నడిచి వచ్చి, అంటే ఒక 15 మంది పద్మశ్రీలు, పద్మభూషణ్ నా దగ్గర వివరాలు తెలుసుకోవడానికి వచ్చారు. బాలమురళి నా ఇంటికి వచ్చారు. అంటే సంగీతం నేర్చుకోవడానికి. సంగీతం గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని ఉంటాయి. గ్రామ్ఫోన్ రికార్డులు వేసుకోవటం వల్ల, వినడం వల్ల అవి నాకు తెలిసాయి, ఇతరులకు తెలియవు. అలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఆయన వచ్చి, అలా ఎంతోమంది ఏదో వాళ్ళ పనుల మీద ఆ శ్రమ శ్రద్ధ తప్ప నాకు ఇంకా ఏమీ లేవు. అవి మాత్రం పుష్కలంగా. ఇప్పుడు ఎవరైనా ఏదైనా సభలు నిలబెట్టి శ్రమ చెబుతారు, నిలబడి చెబుతారు వినయంగా. అబ్బే నాకేం తెలియదండి అంత నాకు తెలియదు. తర్వాత ఆయన రాసిన కథల్లోని సంగతులు, కృష్ణా తీరంలో ఇవి మంచివి, ఒక మనిషి తన బాగు కోసం అలవరుచుకోవలసివి అని నేను గ్రహించాను. ఇవి మల్లాది రామకృష్ణ శాస్త్రిగా నాకు చేసిన ఉపదేశాలు. అవి నేను అనుకుంటున్నా. ఆ విధంగా ఆయన చెప్పారు ఆయన పుస్తకం. మీకు వారి పాటల్లో బాగా నచ్చిందేది, నచ్చనిది లేదు.
అని చెప్పద్దు. అబ్బే, నచ్చనివి ఉంటాయి, ఎందుకుండవు? ఇప్పుడు రహస్యంలో 10 పాటలు తీసుకుందాం. ఉదాహరణకి అన్ని పాటలు ఒక లెవెల్లో ఉండటానికి అవకాశము ఉండదు. త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు ఎవరైనా కానీ చివరికి బ్రహ్మదేవుడు రాసిన అన్నీ ఒకే రకంగా తరతమ భేదాలు. ఆయన్ని నచ్చని పాట ఏదో ఒకటి ఉండే ఉంటుంది. నా జ్ఞాపకం లేదు. నచ్చినది ఎందుకు జ్ఞాపకం ఉండాలి? నచ్చని బాగా నచ్చిన పాట రాజనందనుడు చూస్తే ఒకటి, రహస్యం గురించి ఆలోచిస్తే ఒకటి, ఇప్పుడు చెప్పానే ఎండ గురించి వెన్నెల లాంటి కవిత్వం, కొమ్మల మీద కోతి కొమ్మ అదొక, తిరుమల గిరివాస దివ్య మందహాస అనే సంబోధన విన్నప్పుడు అది పరవశం కాదు, పొలకరింత కాదు, అదొక తన్మయత్వం. ఆ కన్నాంత నయనమ్ములవాడు, ఏదో నడినాక్షుడు, ఏదో వనజాక్షుడు, ఇవన్నీ పాతవే కదా. దివ్య మందహాస కూడా ఎక్కడైనా ఉందేమో నాకు తెలియదు. అటువంటి సంబోధన ఒక సినిమా పాటలో ఉండడం నాకు పిచ్చ ఆనందం, వెర్రి ఆనందం కదా. శ్రీ లలితా శివజ్యోతి సర్వకామ ఒక పాట. అలా ఆలోచిస్తున్న కొద్దీ అందులో ఇంకోటి ఏదో కలిపి. నిన్న రాజనందిని సినిమా చూసి 8వ సారి థియేటర్లో, టీవీలోనూ రేడియోలోనూ మరో 3 సార్లు చూసి ఒక 20-30 చోట్ల అబ్బా ఎంత బాగుంది అని చెప్పాను. నేను చూశా. నిజంగా పరవశం కలిగించే సినిమా. అత్యంతం మహారమ్యంగా తస్సలరవ అనే ఒక మాట ఉంటుంది. అందులోని చిన్నవి. ఆ చిత్రంలో దొంగలు ఎవరినో కొడుతూ ఉంటారు. వాళ్ళు అమ్మో బాబు అన్నారు, లబో దివో అంటారు, నవ్వురాను. చూసారా? అది ఏమిటి గొప్ప అంటే, అందులో మీది గొప్పది తెలియకపోతే నేనేం చెప్పలేదు, నాకు గొప్పగా అనిపించింది అంతే. ఈ రికార్డుల సేకరణ మీరు ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? ప్రశ్న. బుద్ధి ఎరగక ముందు చెబితే ఎవ్వరూ నమ్మరు. మేం బొబ్బిల్లో ఉండేవాళ్ళం. మేమంటే నేను, నా 2 అక్కలు, అమ్మ నాన్న. మేం బయటకు ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు. వెళితే మా పెదనాన్న గారింటికి వెళ్ళడమే. వీధుల్లోకి బయటకు ఎక్కడికి తిరగే వీలు లేదు. మా తల మీద కిరీటాలు ఉండేవి. బయటకు వస్తే అవి కింద పడిపోతాయేమో అని పెద్దల భయం కాబో. అంచేత ఇంట్లో ఉబుసు పోకకు గ్రాంపోలు వేసుకునేవాళ్ళ. ప్రతిరోజు కాకపోయినా 2 రోజులకొకసారి, 3 రోజులకు ఒకసారి. ఇదంతా నా చిన్నప్పుడే. రంగారావు గారి మంచి ఫోటోలు. అంటే ముందు నుండి మీ ఇంట్లో కొంత కలెక్షన్ ఉండేదా? అమ్మ నాన్న కొన్ని రికార్డ్స్ కొనేవారు. నాన్న నాటకాలకి సంబంధించినవి, అమ్మ సినిమా క్లాసికల్ సంగీతం. చిన్నప్పుడు పుట్టిల్లు నూజివీడులో అమ్మ వీణ నేర్చుకొని పెళ్లి సంగీతం, హిందీ సినిమా పాటలు అంటే బాంబే టాకీస్ చిత్రాలలో లీలా చిట్నీస్, అశోక్ కుమార్ పాడిన పాటలు, న్యూ థియేటర్ చిత్రాల్లో కానందేవి పాడిన పాటలు ఉండే. అవన్నీ చిన్నతనం నుండి నాకు ఆ భాష రానప్పటి నుండి మీరంటూ వాటిని కొనడం, కలెక్ట్ చేయడం హాబీగా ఎప్పటి నుంచి ప్రారంభం. నాకు 5 రూపాయల పాకెట్ మనీ ఇచ్చేవారు. 3.5 రూపాయలు గ్రామ్ఫోన్ రికార్డు, ₹1.5 ఐస్ క్రీమ్ శనివారం వెళ్ళి కొనుక్కునేవారు. అది బాగా జ్ఞాపకం. అది 6-7 ఏళ్ల వయస్సు. కానీ సేకరణ అనే అవగాహన నాకు క్రమేపీ కలిగింది 1975 తర్వాత. ఒక రోజని కాదు. ఏమని అవగాహన కలిగింది అంటే, పుస్తకాలు అచ్చులో లేకపోతే వేసేవాడు, ప్రింట్ చూడనివి అయితే కలెక్ట్ చేసేవాడు. ఏదో గొప్ప కవువు రచయితో ఉండో ఇల్లు పడిపోతే అది బాగు చేయించేవాడు. కానీ ఇలాగ రికార్డులు సేకరిస్తున్న వాళ్ళు లేరు అని నేను అనుకున్నా. అప్పటికీ ఉన్నారు, కానీ నాకు తెలియదు.
సుమారుగా ఏ సంవత్సరం? సుమారుగా 19